నమస్తే, వెల్కమ్ టు SVTV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తాం, ముత్తుముల అశోక్ రెడ్డి. నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామం టీడీపీ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత జగన్ ప్రభుత్వంపై ఫైర్. తెలుగుదేశం పార్టీని వీడి 20 కుటుంబాలు వైసీపీలోకి చేరిక. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నెలకోస్కి 100 గల్లులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కర్నీవై బాలనాగిరెడ్డి ప్రచారం. మడకసిరకు హాంద్రినివా ద్వారా నీరు ఇచ్చి తీరుతాం, అమరాపురంలో నూతన టెక్నాలజీతో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తాం, బీకే పార్థసారథి. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ను ఎందుకు రద్దు చేశారో వైసీపీ పాలకులు సమాధానం చెప్పాలని గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ పాలకులను ప్రశ్నించారు. నాడు తెలుగుదేశం హయాంలో పేదల ఆకలి తీర్చేందుకు గిద్దలూరు పట్టణంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన కేవలం 5 రూపాయలకే పేదలకు 3 పూటల భోజనం అందించడం జరిగిందన్నారు. 2019లో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలపై అకస్సుతో వారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టిందన్నారు. పేదలకు సంక్షేమం అందించడం అంటే అన్న క్యాంటీన్లు రద్దు చేయడం, నిత్యావసర ధరలు, సిమెంట్, ఇసుక, గ్యాస్, విద్యుత్ ధరలు పెంచడమా అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమం అభివృద్ధి కుంటుపడిందన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో తాను గిద్దలూరు పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం గుండ్లమెట్టు నుండి పైప్ లైన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించడం జరిగిందని, అదేవిధంగా రానున్న కత్తువ నుండి పైప్ లైన్ ద్వారా పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించేందుకు 100 కోట్లతో పనులను ప్రారంభించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు అభివృద్ధిపై గాని ప్రజల సంక్షేమంపై గాని దృష్టి పెట్టలేదన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తనకు మద్దతుగా నిలిచి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పేదవాడు ఆకలితో అలమటిస్తా ఉన్నాడు. ఇది పేదల ప్రభుత్వం అయితే నువ్వు ఆకలితో అలమటించే పేదవాడిని ఆదుకునేవాడివి కదా అని అడుగుతా ఉన్నాను నేను. ఇదే కాదు, ఆ రోజు మనం గిద్దలూరు పట్టణంలో ఎన్నో రకాలుగా మనం గిద్దలూరును అభివృద్ధి చేసుకున్నాం. టౌన్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఆ రోజు త్రాగునీటితో టౌన్ అల్లాడిపోతూ ఉంటే మనము గుండ్లబోటు నుంచి బోర్ల ద్వారా నీరు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో మనకి గిద్దలూరులో ఈరోజు త్రాగునీటి సమస్య లేకుండా ఉంది అని అంటే దానికి కారణం ఆ రోజు మనం చేసినటువంటి గుండ్లబోటు నుంచి తీసుకొచ్చిన నీటి ద్వారానే కారణం. ఇంత నిర్లక్ష్యం. త్రాగునీటి సమస్య ఇప్పుడు మరలా మీకు తలెత్తింది. ఒక్కసారి త్రాగునీటి సమస్య వస్తేనే వణికిపోతా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. 5 సంవత్సరాలు మాకు ఆ టైంలో త్రాగునీటి సమస్య ఉన్నా సమర్థవంతంగా సమస్యను అధిగమించాం, నీరు అందించాం. మేము శాస్త్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే దానికి ఇంతకంటే ఇంకొక నిదర్శనం లేదు. ఇదే కాదు, ఆ రోజు మనం షాదీ ఖానా ఇక్కడ నిర్మించేదానికి 50 లక్షలు నేను మంజూరు చేయించినా. 50 లక్షలు నేను మంజూరు చేయిస్తే ఆ రోజు మనకి ఆ యొక్క పిల్లర్స్ వరకు పనులు మొదలుపెట్టి అయిపోయే లోపల ప్రభుత్వం ఆగిపోయింది. ఆ యొక్క కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు, ఆ కాంట్రాక్టర్ తర్వాత పని చేయలేదు. అంటే మైనార్టీల పట్ల మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు మా మైనార్టీల సోదరులకి షాదీ ఖానాకు నిధులు మంజూరు చేయించినా మీరు ఆ పనులకి చేసిన పనులకు బిల్లు చెల్లించలేదు, దాన్ని ఎందుకు కంప్లీట్ చేయించలేదని నేను అడుగుతా ఉన్నాను. అలాగే మా బీసీ సోదరులకి నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామం టీడీపీ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత జగన్ ప్రభుత్వంపై ఫైర్. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం మంచాలకట్టలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత రోడ్ షో సభను ఉద్దేశించి వంకాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గౌరు చరిత మాట్లాడుతూ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని సైకిల్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమం పథకాలను, ఇంటింటికి త్రాగునీరు, లైబ్రరీ, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, శ్మశాన వాటిక, గడివేముల రోడ్ వెడల్పులు చేయడం, యువతను జాబ్స్, గ్రామం అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు వెంకటేశ్వర రెడ్డి చిన్నాయన గారికి, అలాగే మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మాజీ జెడ్పీటీసీ సీతారాం రెడ్డి పెద్దనాన్న గారికి, అలాగే మన
నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి, అలాగే మన చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ చిన్నమ్మ గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మంచాలకట్ట గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీకందరికీ తెలుసు, మనకు మే 13 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మీరందరూ 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా. కాబట్టి అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మనము ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాం. చూసాము ఆయన 5 ఏళ్ల పాలన. మనం ఎంతో నష్టపోవడం జరిగింది. ఒక్కసారే మోసపోయాం, మళ్ళీ ఒకసారి తప్పు చేశాం, మళ్ళీ ఆ తప్పు ఇంకోసారి చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు నరకం అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడే మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొత్తం హామీలు 99 హామీలు నెరవేర్చిన అని చెప్పుకుంటా ఉన్నాడు. ఎక్కడ నెరవేర్చినాడో ఆయనకే తెలియాల. ఒక్కటి మాత్రం మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానని ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ మద్యపాన నిషేధం చేశాడు అమ్మా ఏమన్నా? ఈ రోజు మన రాష్ట్రంలో మద్యం ఏర్లై పాడుతూ ఉంది. క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉండేది, ఈరోజు 200 రూపాయలు అయింది. అది కూడా కల్తీ మందు. ఆ కల్తీ మందు తాగడం వల్ల మన వాళ్ళు మన ఆరోగ్యాలల్లో జడగొట్టుకుంటా ఉన్నారు. 30 ఏళ్ళు బతికేటోళ్ళు 10 ఏళ్ళకే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూడు హాస్పిటల్లో మా హాస్పిటల్లో చేరినారంటే మందు తాగడం వల్లనే అని వస్తూ ఉంది. కాబట్టి ఆయన మాత్రం బాగా కల్తీ మందు పెట్టి ఆయన బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. పైసలన్నీ తాడేపల్లి ప్యాలెస్కు పోతూ ఉన్నాయి. మనకేమో అన్ని రేట్లు పెంచుతూ ఉన్నాడు. చూడండి అమ్మా, ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఏం కొనలేకుంటున్నాం, తినలేకుంటున్నాం. అంతేకాకుండా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. ఆయన వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు 9 సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. మనము కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టడం కాదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ వస్తూ ఉంది. ఈరోజు గతంలో 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1000 రూపాయలు, 1500 వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి. అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అంతేకాకుండా యువతకు నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని ఎంతో గొప్పలు చెప్పాడు. ఏది 5 జనవరిలో అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చాం మేము మనమంతా. కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? అంతేకాకుండా మెగా డిఎస్సి అన్నాడు. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మాకు ఏజ్ అయిపోతా ఉంది, ఒక డిఎస్సి కూడా లేదు అని. మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, మెగా డిఎస్సి అని మనల్ని మళ్ళీ మోసం చేస్తూ ఉన్నాడు. అది మెగా డిఎస్సి కాదు, మోసప్ డిఎస్సి. మళ్ళీ మనల్ని మోసం చేయడానికి మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి, గతంలో మన పాలన ఎట్లా ఉంది. రైతులు ఈరోజు రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది. మనకి ఈసారి అంతా ఒట్టి కరువు వచ్చింది. ఏమన్నా ఈ ప్రభుత్వం ఆదుపోయిందమ్మా? నష్టపరిహారాలు ఇచ్చిందా ఏమన్నా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులకు ఎట్లుండేది, ఇప్పుడు ఎలాగుందో మీరే ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోవాలా. మన గ్రామాలు కూడా ఎలా అభివృద్ధి ఉన్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రోడ్లు కానీ, కాలువలు కానీ, తాగడానికి నీళ్లు కానీ, లైట్లు కానీ ఏ వచ్చినాయంటే టీడీపీ ప్రభుత్వంలోనే. ఇప్పుడున్న ప్రభుత్వము కనీసం సర్పంచ్ నిధులు కూడా లాగేసిపోయింది. సర్పంచులు కనీసం తాగునీళ్ళు ఇచ్చేది పరిస్థితి కూడా లేదు. అందుకే సర్పంచులంతా భిక్షాటన చేస్తూ ఉన్నారు ఊర్లల్లో. మాకు విరాళాలు ఇవ్వండి, మేము నీళ్ళు ఇస్తాము, లైట్లు ఇస్తామని చెప్పి. అటువంటి పరిస్థితికి వచ్చింది మన రాష్ట్రం. కాబట్టి ఇప్పుడే చాలా నష్టపోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి తెచ్చుకుంటే మనకి ఏదన్నా వరదలు వచ్చినా, ఏమన్నా విపత్తులు వచ్చినా ఒక్కరోజన్నా సీఎం వచ్చి మనల్ని బలకరిస్తూ ఉన్నాడమ్మా. పరదాలు కట్టుకొని వస్తూ ఉన్నాడు, పరదాలు కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితి ఉంది.
ఇంకా రాష్ట్రం అట్లా ఉంటే ఈ సైకో పాలన మనకి ఇక్కడున్న 6 సార్లు ఎమ్మెల్యే ఇక గెలిచిన కాడసాని రాంభూపాల్ రెడ్డి పాలన ఎట్లుందయ్యా అంటే మీకే బాగా తెలుసు. మొత్తం కబ్జాలు, ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ. గడివేముల మండలంలోని వైసీపీ లీడర్లల్లా ఒక్కొక్కరు 30-40 ఎకరాలు కబ్జాలు చేసి వాళ్ళు మాత్రం బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మన సొంత పొలాలు కూడా రాత్రికే ఆన్లైన్లో అయిపోతాయి వాళ్ళ పేరిట. చూడండి, మనం ఏమన్నా తప్పు జరుగుతుంది అని ప్రశ్నిస్తే కేసులు పెడతారు మన పైన, గొడవ పడతా ఉన్నారు, భయపెడుతున్నారు. వాళ్ళ కింద మనం బానిసలుగా పనిచేయాలనా? ఆలోచించండి ఒక్కసారి. ఎన్ని రోజులని మన నియోజకవర్గంలో మాత్రం ప్రాణాలకు రక్షణ లేదు. మొన్ననే తడకనపల్లిలో ఒక ముస్లిం అబ్బాయి జనసేన పార్టీ సలాం అనే అతను ఏదోదో మాట్లాడుతూ ఉంటే అడ్డుకునేందుకు అతన్ని ఆయన బాడీ గార్డ్స్ కొట్టడం జరిగింది. ఎందుకు? ఇంకా మనం ఆయన అరాచక పాలన, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అప్రజాస్వామికంలో ఉన్నామా? ఒక్కసారి మీరే ఆలోచించుకోమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎన్ని రోజులని ఆయనకు భయపడుకుంటా మనం బతకాల? అంతేకాకుండా మనకు ఆస్తులకు రక్షణ లేదు. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల నుండి నూర్ భాషా సంఘంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రిలో 5 సంవత్సరాల్లో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని వారు తెలిపారు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అయ్యా అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు. ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి, ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ప్రజల మటుకి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తూ నా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన వినుకొండ పట్టణానికి సంబంధించి, మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ గిరిప్రదేశం రోడ్డు కావచ్చు, లేకపోతే మన ఘాట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారం చేయటం కావచ్చు, ఆ మంచినీటి సమస్యని రేజ్ చేయాలని రాత్రిపూట వాల్స్ తిప్పి, ఎంత అన్యాయం అండి. 1,00,000 మంది ప్రజలకి గొంతు తడపాలని మనం అనుకుంటే 1,00,000 మంది గొంతులు ఎండిపోవాలని వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదే జీవీఎస్ ఆంజనేయులు ఒక కుట్ర ప్రకారం రోజువారీ వాలు తిప్పి నీళ్లు వదిలేసిన పరిస్థితి. వదిలేసి వరదలు వస్తాయనే వారికి ఇంకా 2 నెలలు రావాల్సిన నీళ్లు ఇంత త్వరగా ఎలా అయిపోయినాయని తీరా చూస్తే వాళ్ళ కుటిల రాజకీయ స్వార్థంతో, నిజంగా ఈ మాట అనాల్సిన అవసరం లేదండి, వాళ్ళు తిప్పేదానికి 5 లక్షలు ఒక 10 మంది కుర్రోళ్ళకి ఇచ్చి అలా 50,000 ఒక నెల రోజుల పాటు నీళ్లు వదిలి వేస్ట్గా పోవాలని చేసినటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని, మరి వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవుతున్న సమయంలో మళ్ళా మనం చొరవ తీసుకొని ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ మళ్ళా మా నియోజకవర్గం దాదాపుగా 26 చెరువులకి త్రాగునీరు చెరువులు ఉన్నాయి, వాటన్నిటికీ నీళ్లు పెట్టే కార్యక్రమంలో భాగంగా మా వినుకొండ సింగర్ చెరువు ఇలా దుర్మార్గం చేశారు అని చెప్పుకొని అవన్నీ చేసుకున్నాక దేవుడు కరుణించాడు, మళ్ళా చెరువు నింపుకోగలిగాం. ఆ చెరువు నిండదు, బ్రహ్మనాయుడిని ఓడిస్తాం అని చెప్పుకుంటా వచ్చారు. చెరువు నింపాం. మరి ఇంక బ్రహ్మనాయుడు గెలుస్తారుగా మీరు చెప్పినట్టుగానే చెరువు నింపాం. నేను అనేది ఒకటే,
రాజకీయాల్లో ఎందరో వస్తుంటారు పోతుంటారు, మనమే శాశ్వతం కాదు. కానీ మన క్యారెక్టర్ ఎక్కడ కూడా ఇలాంటి నీచమైన పని చేయకూడదు. 1,00,000 మంది ప్రజలకి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తే 1,00,000 మంది గొంతులు ఎండిపోవాలని చూస్తే దేవుడు క్షమించడయ్యా. నేను ఒక్కటే చెప్తున్నా, నా మనసులో ఉన్న మాట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరికీ తెలుసు. తప్పు చేయొద్దు అని చెప్తాను. ఎందుకంటే ఇవాళ చిన్న తప్పు చేస్తే అనుకోకుండా రేపు పెద్ద తప్పు చేస్తే ఆ తప్పు మన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసుగి మండలం నెలకోసుగి 100 కల్లులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కర్ని వై బాలనాగిరెడ్డి ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన వైఎస్ఆర్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని, నాకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంకెలి నాగరాజు, లవకుశ, ఈరన్న, జెడ్పీటీసీ మంగమ్మ, జగదీష్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వై బాలనాగిరెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాలని, మనకు రుణం తీసుకునే అవకాశం వచ్చిందని, వై బాలనాగిరెడ్డికి మే నెల 13వ తేదీన ఓటు వేసి వేయించి గెలిపించుకోవాలని వేడుకున్నారు. మే నెల 13వ తారీఖు ఎలక్షన్ వస్తుంది. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి, 1 ఎంపీకి, 1 బాలనాగిరెడ్డి అన్న గారికి వేసి మనము ఈ గ్రామం నుంచి ఎంత మెజార్టీ చూపిస్తే అంత బాగుంటుంది. మన అన్న చేసిన అభివృద్ధికి మీరందరూ ప్రజలంతా తెలుసుకోవాల్సింది ఒకటే. ఇప్పుడు ఉత్తుగా మాటలు చెప్పే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటి ముందరకు పోతే టీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఇప్పుడు ఏమో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని వస్తారు. ఇంతకు ముందు వాళ్ళని కూడా చూసాం. మన బాలనాగిరెడ్డిని ఆ స్థాయిలో పెడితే అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెట్టే రకమని ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళని అదొకటే గుర్తించే చాలు. మన బాలనాగిరెడ్డి అన్న గుర్తించి పెద్ద ఆయన తెలుగుదేశంలో సీటు తీయలేదు, అతన్ని అవమానపరిచారని బ్యాంకు చైర్మన్ గా చేశాడు ఆ పెద్ద ఆయన్ని. ఆయన కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వచ్చాడని చాలా రోజులు ఉన్నాడు. అతనికి ఒకే రకం చెప్పాలి. ఒకటి రకంతో బుద్ధితే ఇంకొకసారి రాజలని ఆయన కూడా ఆయన అలాగే గెలిపించాలని కోరుకుంటుంది. సెలవు తీసుకుంటున్నాను. నాగరాజు గారు చెప్పి 100% ఉందని చెప్పేసి తెలియదు. ఎందుకంటే మన పార్టీ గారు ఎప్పుడు ఎక్కువ చిన్న చూపు చూడలేదు. ప్రతి ఒక్కరిని తన వాళ్ళకి అధికారాలు ఇచ్చి వారిని ఉన్నత స్థానంలో చూడాలనే ఒక వ్యక్తిత్వం ఉన్నారు. అది బాగున్నారని చెప్పి సభ చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆ వ్యక్తి తండ్రికి ఆయన్ని ఒక జిల్లా టీడీసీ చైర్మన్ ఎవరు మన బాలనారెడ్డి. ఈ రోజు వాళ్ళు ఏదో వచ్చిందని చెప్పేసి బాలయ్య గారి మీద అది తప్పసి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మన బాలనారెడ్డి అంటే నియోజకవర్గంలోని గ్రామంలో వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి ఆయన ఎప్పుడు కూడా గ్రామంలో కూడా కొట్టగాని ఇలాంటి ఘర్షణ చైర్మన్ ఎవరు మన బాలనారెడ్డి. ఈ రోజు వాళ్ళు ఏదో వచ్చిందని చెప్పేసి బాలయ్య గారి మీద అది తప్పసి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మన బాలనారెడ్డి అంటే నియోజకవర్గంలోని గ్రామంలో వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి ఆయన ఎప్పుడు కూడా గ్రామంలో కూడా కొట్టగాని ఇలాంటి ఘర్షణని ఎప్పుడు కూడా ప్రోత్సహించు. కేవలం ప్రశాంతంగా ఉండాలి. నా మంత్రి గ్రామాల అభివృద్ధి ఏకైక మళ్ళీ బాలనారెడ్డి చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గురించి ఎక్స్ జెడ్పీటీసీ మంగమ్మ గారు 2 మాటలు కోరుతున్నాం. మన బాలనాగిరెడ్డి గారికి, ఇక్కడ అక్క చెల్లెమ్మలకి, అన్నలకి అందరికీ నా నమస్కారాలు. మనము 20 ఏళ్ళు రాజకీయం చేసే కానీ ఏ నాయకుడు చేయకున్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాలనాగిరెడ్డి చేసాడంటే మనం ఎంతో సంతోషం పడాలి. పింఛన్లు 5 గంటల తలకల్లా మనకు తలుపులు కొట్టి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి బాలనాగిరెడ్డి అని చెప్పాలా. ఇన్ని పథకాలు అక్క చెల్లెమ్మల కథనేమి, అవ్వతాతల కథనేమి, మన అందరి కథనేమి, ఇన్ని పథకాలు ఎప్పుడు చూడుకున్న పారిట్లోనా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పారిట్లో చూసామంటే ఎన్ని పారిట్లు, 1 పారిట్లు కాదు, 2 పారిట్లు కాదు, 5-6 పారిట్లే కుట్టు పట్టుకొని వస్తే కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎంటిగానే పీకినారని ఎన్ని పారిట్లు ఒక్కరికే తగలబడినారు జగన్మోహన్ రెడ్డికి.
ఎన్ని పార్టీలు వస్తే కానీ మా జగన్మోహన్ రెడ్డిని కానీ మా బాలనాగర్ రెడ్డిని కానీ ఎవరు ఏం చేయలేరు. ప్రజలు ఈరోజు ఎన్నుకున్నారా, ప్రజలు ఉన్నంత వరకు మా బాలనాగర్ రెడ్డి కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికి భయపడలేదని చెప్తాను మీకు అందరికీ. ఈసారి ఇదొక్కసారి అక్క చెల్లెమ్మలు అతనేమి అన్నయ్యలు అతనేమి ఇదొక్కసారి 2 ఓట్లేసి ఎంపీకి బాలనాగర్ రెడ్డికి 2 ఓట్లేసి అచ్చమ్మ జడతని గెలిపిస్తారు నెలకోసుకొని వీటిని అందరినీ అక్క చెల్లెమ్మల్ని అన్నయ్యలని కోరుకుంటాను. ఈ సెలవు తీసుకుంటాను. సంగం గారు, మీలో ఉన్నటువంటి ఈ ఉత్సాహం చూస్తుంటే మన మండలం నుంచి మన బాలారెడ్డి గారికి మడకసిర నియోజకవర్గం రోళ్ల మండలం పొట్టెబెట్ట గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అంశాలను ప్రజలకు తెలియజేస్తూ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి మాట్లాడుతూ మడకసిర నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించి హంద్రీనివా ద్వారా మడకసిరకు సాగునీరు త్రాగునీరు అందిస్తాం, ఒక ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి. అందుకే పార్లమెంట్ అభ్యర్థిగా నాకు శాసనసభ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అఖండ విజయాలతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మంచి ఒక్క తోటలు పండేకి అవకాశం ఉంది, పండుతా ఉంది. అదేవిధంగా చింత చెట్లు, చింత అనేది కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో, మన అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో. అదేవిధంగా ఒక్క ఆకు తోటలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ నీరు అనేది సమృద్ధిగా లేదు. నీరు అనేది సమృద్ధిగా ఉంటే బ్రహ్మాండంగా ఒక్క తోటలు పండుతాయి. అదేవిధంగా మనకి పొమోగ్రనేట్ దానిమ్మ పంట కూడా బ్రహ్మాండంగా పండుతుంది. పంటలు అంటే మంచి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెంచేదానికి అవకాశం ఉంది, చక్కని అవకాశం ఉంది. దానికే నేనేం చెప్తున్నానంటే ఇది మా బాధ్యత, మా సమిష్టి బాధ్యత, మా అందరిది బాధ్యత. ఇక్కడ నీళ్ళు ఇవ్వాలనేది మా స్వప్నం, ఒక కళ. కారణం ఏమంటే మనకి హంద్రీనివా ఆనాడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇది ఆయన సృష్టి. దానికి శివరామకృష్ణయ్య ప్రముఖ ఇంజనీర్ గారి యొక్క సలహాతో హంద్రీనివాని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేదానికి తొలి ప్రయత్నం జరిగింది. మనకి ఆ రోజు చూసాం, బ్రిటిష్ కాలంలో కూడా చూసినా రాయలసీమ ప్రాంతం ఎడదరిగా మారబోతుందని మేధావులంతా కూడా చెప్పారు. కానీ మన నాయకుడు పెద్ద మన పార్టీ ప్రదాత మన నందమూరి తారక రామారావు గారు ఏం చెప్పారంటే రాయలసీమ ఎడారిగా మారకూడదు, అక్కడ కూడా నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ఆనాడు ఏది హంద్రీనివాకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ శ్రీకారం చుట్టిన తర్వాత అంచెలంచెలుగా హంద్రీనివా పూర్తి చేస్తున్నటువంటి తరుణంలో మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కొద్ది మేరకి కాలువలు తవ్వి ఆ క్రీమ్ అంతా కూడా దోచేసుకుని వదిలేస్తే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అనంతపురం జిల్లాకి నీళ్లు ఇవ్వాలని ఆగ మేఘాల మీద హంద్రీనివా కెనాల్ ని పూర్తి చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. తర్వాత మనం చూసినట్లయితే దాదాపుగా మనకి గొల్లపల్లి రిజర్వేయర్కి నీళ్ళు వచ్చాయి, మారాలకు వచ్చింది, చెర్లోపల్లికి నీళ్ళు వచ్చినాయి. అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2019 వరకు కూడా కెనాల్ అన్ని కూడా మీకు అందరికీ తెలుసు, మడకసిర చెరువు కూడా నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా ఆగిలి కానీ అమరాపురం కానీ గుడిబండ ప్రాంతాలకు కూడా నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 2019 ఎన్నికల్లో మనం ఓడిపోవడం ద్వారా అది ఆగిపోయింది. ఆ పనులు కూడా పూర్తి చేస్తుంటే మడకసిర వరకు అమరాపురం వరకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది. కాబట్టి ఒక్కటే మేము మాట్లాడుతున్నాం, ఒక్కటే హామీ ఇస్తూ ఉన్నాం, ఈ ప్రాంతానికి తప్పనిసరిగా రేపు 24 ఎన్నికల తర్వాత మడకసిర ప్రాంతానికి, నియోజకవర్గానికి సాగునీరు అందిస్తాం. దానికి కారణం తురకలాపట్నం, పెనుగొండ నియోజకవర్గం ఉద్దం మండలం తురకలాపట్నం సమాంతర కాలువ బైపాస్ కెనాల్ అనేది తప్పనిసరిగా ఒక 30 కిలోమీటర్లతో తీసుకొని వస్తే మొత్తం ఇక్కడ ఈ ప్రాంతానికి మడకసిర నుండి కనెక్టివిటీ ఉన్నటువంటి అగిలి కానీ అమరాపురం కానీ రొల్ల కానీ అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాం. ఇది మాటగా మిగులుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అది చేసి తీరుతాం. ఆ కళ
మీకు నెరవేరితే ఆ నీళ్ళు అనేవి వస్తే అన్ని ప్రాంతాలు కూడా బ్రహ్మాండంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఒక ఆర్థికంగా వెసులుబాటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రిజర్వాయర్ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రత్నగిరి రిజర్వేషన్ ఫౌండేషన్ వేసాం. తర్వాత రాళ్లపల్లి రిజర్వాయర్ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీలను తప్పనిసరిగా నెరవేర్చి తీరుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి మనకి ఒక్క బ్రహ్మాండంగా పండుతుంది, కానీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఇక్కడ లేదు. దాని మాట కూడా ఇచ్చాం, కానీ ఈ 5 ఏళ్ల గ్యాప్ వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల. రేపు ఒక్కకి ప్రాసెసింగ్ యూనిట్ కూడా అమరాపురంలో నెలకొల్పుతాం. ఎందుకోసం అంటే ఒక్కల మార్కెట్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ కానీ తప్పనిసరిగా తీసుకొని వస్తాం. అది కావాలా వద్దా? ప్రాసెసింగ్ యూనిట్ అధునూతనమైనటువంటి టెక్నాలజీతో ఆ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే మనమంతా బ్రహ్మాండంగా, నేను ఒకటే, మనకి ఏది ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మంచి ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి అవకాశం వస్తుంది. దానికి మీరు ఏం చేయాలి? మీరంతా ఏం చేయాలా? సైకిల్ కోట్లేసేది కళ నెరవేరుతుంది. కానీ అవి ఏది మనసులో పెట్టుకోవద్దండి. ఇప్పుడు మనకు సోదరుడు ఎంఎస్ రాజు ఎంఎస్ రాజు కూడా మంచి నాయకుడు. ఏది చంద్రబాబు నాయుడుతో మన లోకేష్ బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. మీ నాయకుడు ఇక్కడ తిప్పేస్వామి గారు ఉన్నారు. మేము ముగ్గురు మాట మీద నిలబడతాం, ఆ మాట నిలబెట్టుకుంటాం. ఆ మేమైతే నిలబెట్టుకుంటాం, మీరు కూడా నిలబెట్టుకోవాలి వద్దా? నమ్మకాన్ని పెట్టండి. ఆ నమ్మకాన్ని ఓము చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చేతులు పైకెత్తండి. మీకు నీళ్ళు కావాలా వద్దా? నీళ్ళు కావాలంటే ఏం చేయాలి? సైకిల్ కోటేయాల. 2 ఓట్లు సైకిల్కి, ఒకటి పార్లమెంట్కి, ఒకటి అసెంబ్లీకి. కాబట్టి ఎక్కువ చెప్పేదానికి ఇంకా గ్రామాలు ఉండే చెప్దాము. అయితే మేము కూడా సుపరిచితునే, మీకు తెలుసు, జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా ఎంపీగా 1999లో ఎన్నికైనప్పుడు ఇక్కడ శాసనసభ్య అభ్యర్థులు మనకి ఎమ్మెల్యే లేడు. మనకి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉండేవాడు. కానీ ఆ రోజుల్లో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడ్డ మీ అందరితో అభిమానాన్ని చూరుకున్న తర్వాత 20 సంవత్సరాల తర్వాత మీ ప్రాంతానికి వస్తున్నా. మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని ఇద్దరిని తప్పనిసరిగా గెలిపించండి. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తాం. ముత్తుముల అశోక్ రెడ్డి. నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామం టీడీపీ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ చరిత జగన్ ప్రభుత్వంపై ఫైర్. తెలుగుదేశం పార్టీని వీడి 20 కుటుంబాలు వైసీపీలోకి చేరిక. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నెలకోస్కి 100 గల్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కర్ణివై బాలనాగిరెడ్డి ప్రచారం. మడకసిరకు హంద్రినివా ద్వారా నీరు ఇచ్చి తీరుతాం. అమరాపురంలో నూతన టెక్నాలజీతో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తాం. బీకే పార్థసారథి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి SVTV న్యూస్.